ఎన్నికల సందర్భంలోనే రైతు బంధు ఆపేసింది. ఇక డిసెంబర్ 9వ తారీఖు నాడు రైతు బంధు ఖాతాలలో 15,000 రూపాయలు వేస్తామని ఇదే రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఒక రైతు బంధే కాదు, ఆసరా పెన్షన్ అన్నాడు, రుణమాఫీ అన్నాడు. మీకు కొన్ని వీడియోలు కూడా చూపిస్తాను. అయితే మరి నేను అడుగుతా ఉన్నా, ఇలా రేవంత్ రెడ్డిని నేను ఒక పత్రికలో చూసి చాలా ఆశ్చర్యపోయినా. ఇది నేను చెప్పడం కాదు, ఒక పత్రికలో రైతు బంధు మింగిన ఆమాత్యుడు ఎవరు, రైతు బంధు మింగిన ఆమాత్యుడు ఎవరు అనేది ఒక పత్రికలో నేను చదివి ఆశ్చర్యపోయినా. అంటే రైతు బంధు ఖాతాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు 7,700 కోట్ల రూపాయలు బ్యాంకులలో